ఈ రోజు ఒంగోలు లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మాగుంట కుటుంబం 33 సంవత్సరాలుగా చేసిన సేవలు ప్రకాశం జిల్లా ప్రజలందరూ గుర్తుపెట్టుకొనున్నారు. మాగుంట కుటుంబం ప్రజల ఆశీస్సులు కోరుతూ ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది. జిల్లా ప్రజలకు ఇంకా సేవ చేయాలని మాగుంట కుటుంబం నుండి మాగుంట రాఘవరెడ్డి ప్రజా సేవలోనే ఉండాలని నిర్ణయం చేసుకున్నాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి ఒంగోలు పార్లమెంట్ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులు ఒంగోలు శ్రీ దామచర్ల జనార్దన్, కొండేపి డాక్టర్ శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, 3 కనిగిరి శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, 4 ఎర్రగొండపాలెం శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు, 5 మార్కాపురం శ్రీ కందుల నారాయణ రెడ్డి, 6 గిద్దలూరు శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి, 7 దర్శి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి. కాబట్టి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న అందరికీ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రజాసేవ చేసేందుకు అవకాశం కల్పించాలని హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానన్నారు. 2024 సంవత్సరంలో జనరల్ ఎన్నికలు అనేది 17 లోక్సభ జరిగి 18వ లోక్సభకి, ఆంధ్రప్రదేశ్ అయితే అసెంబ్లీ కూడా జరుగుతున్న ఎన్నికల్లో ఇవాళ నుంచి నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. ఈరోజే మాగుంట శ్రీనివాసులరెడ్డి నేను తెలుగుదేశం పార్టీ ఒంగోలు లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ ఫైల్ చేసి వచ్చాను. నేను ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా మాగుంట కుటుంబం గురించి 33 సంవత్సరాలుగా చేసిన సేవలు అనేది కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఉన్నారు. ఈ అవకాశం అనేది ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మరొకసారి మరలా నామినేషన్ ఫైల్ చేయటము, ప్రజల ఆశీస్సుల కొరకు మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా ఎదురు చూస్తుంటుంది. ఇంకా సేవ చేయాలని మా కుటుంబంలో కూడా మా తనయుడు రాఘవరెడ్డి, ఇంకా అందరూ కూడా ఎవరైనా కూడా మాగుంట రాఘవరెడ్డి అందరూ కూడా ప్రజాసేవలోనే మాగుంట కుటుంబం ఉండాలి. అందులో ఒంగోలులోనే కూడా పూర్తిగా ప్రజాసేవలో ఉండాలని నిర్ణయం చేసుకున్నాం. కాబట్టి దయచేసి ఒంగోలు ఓటర్ మహాశైలు, పార్లమెంటు ఓటర్ మహాశైలందరికీ ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా నేను పార్లమెంటుకి కూడా పోటీ చేస్తున్నాను. నేను అదేవిధంగా ఒంగోలు అసెంబ్లీ దామచర్ల జనార్దన్ గారు కూడా పోటీ చేస్తున్నారు. కాబట్టి ఇద్దరికీ గెలిపించే మీరు ఆశీర్వదించి 2 ఓట్లు సైకిల్ పైన వేసి మా ఇద్దరిని అత్యధిక శాతంతో 7 నియోజకవర్గాల్లో ఉన్న వారందరూ కూడా ఇంకా ఉన్నారు. అంటే రిటర్నింగ్ ఆఫీసర్ అనేది ఒంగోలు కాబట్టి నేను ఒంగోలులోనే ఫైల్ చేయాల్సింది. 7 అభ్యర్థుల్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న అందరినీ కూడా అత్యధిక శాతంతో కూడా గెలిపించి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి ప్రజాసేవ చేసుకునే దానికి అవకాశం కల్పించవలసిందిగా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.